కాకినాడ కమల్ హాసన్ వచ్చాడు. ఉండు, ఎంట్రీ ఇస్తాడు. కాకినాడ కమల్ హాసన్, కాకినాడ కమల్ హాసన్. మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువు. ఇట్లాంటి పరిస్థితి వచ్చి నేను పిల్లలు వాట్ ఆర్ యూ టాకింగ్? చూసుకోవాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. ఇప్పుడైతే ప్రెసెంట్ లత హాస్పిటల్లోనే ఉంది. అందుకోసమే నేను పిల్లలకు నీళ్లు పోయి పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్ ఫస్ట్ దొబ్బింది చేయడానికి ఇంటికైతే తీసుకొని వచ్చిన పిల్లలు అక్కడ చిరాకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎదవాడని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటావట్రా ఎదవా. అదే మరి నువ్వు ట్రెండ్ ఫాలో అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి ఎవరు లేరు చూసుకోవడానికి. ఎవరైనా ఉంటే కొంచెం బాగుంటది. లేని వాళ్ళు అస్సలు సంబంధం ఉండకూడదు. మీరు ఊరుకోండి, నువ్వేనా అసలు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం గురించి ఆలోచించి ఉన్న వాళ్ళకు ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం లేదు. కాబట్టి కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి కాకపోతే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఏంటో కూడా అంతా గెస్ చేయలేమన్నమాట. చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా అంతా ఉండదు. ఒక మదర్ అయితే ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు ప్రాబ్లం అవుతుంది. మంది ఎదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎగదొప్పుతావు. వాళ్ళకు ఒక చీమ కొడితే కూడా తల్లికి అనుకోగలుగుతుంది, మనం కనుక్కోలేము. శ్మశానం నుంచి ఫ్రెష్ గా వచ్చిన దయ్యంలాగా అర్ధరాత్రి పూట అడ్డంగా నిలబడ్డారు ఏంటంటే? అది తేడా. బొమ్మలన్నీ ఇందులో వేసి పెట్టింది. అట్లా జరిగింది మీ అందరికీ తెలుసు. ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్ళిపోయావా? బాధపడకు బ్రదర్. ఏడ్చొద్దు, అమ్మ వచ్చేదాకా ఏడ్చొద్దు. కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు. రేపు ఎన్ని బొమ్మలు చూడండి. అమ్మ వచ్చాది, ఏడ్చొద్దు. ఏ ఊర్రా నీది? దూతాను కానీ మీ ఊరి పేరు చెప్పరా. పాస్ వచ్చావా? మా నాయన పాస్ నీ ఊరి పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన వచ్చాడే రోజు. నమ్మడానికి నేను పీపుల్ అయ్యాను కాదు. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే. అర్థమైతే లేదు. మా ప్రతి ఒక్క ఎమోషన్ ని కూడా మీతోటే పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా. రకరకాల డౌట్లు వస్తున్నాయిరా. సార్ వాడు అసలే కత్తి, మీరు మరీ డీప్ కెళ్ళి కెలక్కండి. ఓం తల్లులా, ఓమ్మా ఓమ్మా. నా పెళ్లి గురించి ఆలోచన లేదండి. ఇదేంట్రా సీరియల్ రివర్స్ లో వస్తుంది. నాకెందుకో మీకు మూడు లేదు లేదు లేదు, ఆడుకో తల్లి. ఇగో అమ్మ కాదు. రేపు అతను డిశ్చార్జ్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చదవకపోయాడా పింఛారి వెదవా. చేసే వరకు నా పరిస్థితి మాత్రం ఇట్లానే. ఇప్పుడు ఒక నీకేం స్కిల్స్ ఉన్నాయో చెప్పరా. సార్ అర్జెంట్గా టాయిలెట్ వచ్చినా సరే గంట సేపు గంటలో మళ్ళీ హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళాలి. వీళ్ళకి నీళ్లు పోసుకొని తీసుకొని పోతే దత్తమ్మ అడిచాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటారు. ఏమిటో జన్మ పొద్దున్నే అందరూ సరిపోతుంది. రాత్రి అంతా కిచకిచి చేస్తానే ఉన్నారు. అసలు నిద్ర